ఆవుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి ఎంత ఖర్చు అవుతుందో అది ఇది స్టార్టింగ్ మనం ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువకి ఇస్తున్నాను. బయట చాలా మంది నా పేరు చెప్పుకుని ఎంతో లక్షల మంది బతుకుతున్నారు. డూప్లికేట్లు. అదే ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది. డూప్లికేట్లు అంటే ఇప్పుడు సంతల్లో ఆవులు మేస్తున్నారు. మరి మీరు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మైక్రో కౌస్, ఎవరు చెప్పేస్తారండి మైక్రో, నానో కౌస్ అని. ఎవరు చెప్తారు? ఇక్కడ మైక్రో ఎలా అడ్డుకట్టగలుగుతున్నారు దీనికి? ఇక్కడ మీ నేచర్ మైక్రో నానో అనేది నేను పెట్టిన పేరు, క్రియేట్ చేసింది నేను. దీని మీద పేటెంటే నాది, ట్రేడ్ మార్కే నాది. నేను ఒక హ్యూమన్ డాక్టర్ని. ఆ పని చూసుకుంటే ఈ పని చూసుకోవాలి. ఇంకా చిల్లరగాళ్ళు ఎంత పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళందరూ వెనకాల తిరిగే టైం ఎక్కడ ఉంది? అయితే కొద్ది టైం తీసుకుని వాళ్ళ మీద కూడా దృష్టి పెడతా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జగ్గంపేట, గోకవరం ఇక్కడ కొన్ని సంతలు ఉంటాయి. సంతల్లో మన ఇక్కడ నెగిటివ్ బ్రీడ్ పుట్టిదోళ్ళు ఉంటాయి. అవి 20,000కి 10,000కి తల్లి దోళ్ళని కడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తల్లుల్ని దోళ్ళని తీసుకుని తల్లిని బీఫ్కి ఇచ్చేసి ఈ దోళ్ళని మీ నేచర్లని మైక్రోలు అని చెప్పి అమ్మేస్తున్నారు. కొనుక్కుని వాడు ఫోన్లోనే కదా ఇదంతా. అక్కడ కొనుక్కున్నాక మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏంటంటే ఎలా ఉంది, మీరేమో ఎంత చెప్పారు, మా వాళ్ళు ఎలా పంపించారు, అరే నేను ఎప్పుడు ఇచ్చాను రా నీకంటే అమౌంట్ మీదని చెప్పి. ఇలాగా చాలామంది సఫర్ అవుతున్నారు ఎవరో కొనుక్కునే వాళ్ళు.